హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు వచ్చి ఉసిరికాయ అండి. మనకి వింటర్లో బాగా దొరుకుతుంది. సో దీన్ని రసం తీసి ఎలా స్టోర్ చేసుకోవాలి, దీన్ని ఎలా జ్యూస్ చేసుకోవాలి అనేది నేను చూపిస్తానండి. ఇప్పుడు ముందుగా అయితే నేను 2 కిలో ఉసిరికాయలు తీసుకున్నానండి. దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. చూడండి ఒకసారి. నాకైతే అంత ఫ్రెష్ ఉసిరికాయలు దొరకలేదు. చూసారు కదండి, ఇవి వచ్చి 2 కిలోలు. దాని సీడ్స్ అండి అవి. అన్ని ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. దీన్ని మిక్సీలో మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలండి. ఇవి మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. దీంట్లో అయితే నేను వాటర్ యాడ్ చేయట్లేదు, మీరు కూడా వాటర్ యాడ్ చేయొద్దు. చూసారు కదండి, మెత్తగా మిక్సీ చేసుకున్నాం. దీన్ని వచ్చి వైట్ కలర్ క్లాత్ నేనైతే ఇక్కడ తీసుకున్నాను. ఇక్కడ వైట్ కలర్ క్లాత్ నేను తీసుకున్నానండి జ్యూస్ అంతా వడబెట్టుకోవడానికి. సో చూసారు కదండి, మిక్సీ చేసుకునేదంతా మొత్తం దీంట్లో వేసుకున్నాను. నెక్స్ట్ మళ్ళీ మిక్సీ జార్లో ముక్కలన్నీ యాడ్ చేసుకొని మళ్ళీ పేస్ట్ లాగా చేసుకొని దీంట్లో తీసుకుందామండి. చూసారు కదా, మిగిలిన ముక్కలన్నిటిని మనం 2 కిలోలు తీసుకున్నాం ఇక్కడ ఉసిరికాయలు. మిగిలిన ముక్కలన్నిటిని కూడా ఇలాగ పేస్ట్ లాగా చేసుకొని యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని దాంట్లో రసం తీసుకోవాలి. చూసారు కదండి, చాలా మెత్తగా పేస్ట్ చేశాను. ఈ జ్యూస్ అనేది గట్టిగా పిండితే చాలా జ్యూస్ వస్తుందండి. నేను పెద్ద సైజు ఉసిరికాయలను అయితే తీసుకున్నాను. ప్లాస్టిక్ డబ్బాని ఎండలో కాసేపు ఆరబెట్టానండి, తడి లేకుండా చూసుకోవాలి. సో ఇప్పుడు అనేది జ్యూస్ అనేది తీసుకుందామండి. చూసారు కదండి, మనం పెద్ద సైజు ఉసిరికాయలు తీసుకోవడం వల్ల జ్యూస్ అనేది చాలా ఎక్కువ వస్తుంది. జ్యూస్ తీసుకోగా మిగిలిన పిప్పండి ఇది. చూసారు కదా, దీన్ని కూడా ఎలా యూస్ చేసుకోవాలో నేను లాస్ట్లో మీకు చెప్తానండి. దీన్ని ప్లాస్టిక్ డబ్బాలో తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. ఈ జ్యూస్ బయట ఉండదండి, ఫ్రిడ్జ్లోనే ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెడితే మీకు 6 మంత్ వరకు ఉంటుంది పాడవకుండా. సో బయట నుండి జ్యూస్ కొనుక్కోవద్దండి. ఇంట్లో కొంచెం ఇంట్రెస్ట్ మీద మనం జ్యూస్ తీసుకుంటే చాలా జ్యూస్ వస్తుంది. నేను 2 కిలోల ఉసిరికాయలకి చాలా జ్యూస్ తీశాను. మనకి బయట దొరికే ఉసిరికాయ రసం అనేది అంత పర్ఫెక్ట్గా ఉండదండి. సో ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు వచ్చి ఉసిరికాయ డ్రింక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. 3 స్పూన్ల ఉసిరికాయ రసం వేసుకోవాలి. దీంట్లో బ్లాక్ సాల్ట్, సేందా నమక్ అంటారండి, 1 స్పూన్ హనీ, ఇంకా వాటర్ యాడ్ చేసుకొని ఈ రసం వారానికి 2 సార్లు కానీ 3 సార్లు కానీ తాగితే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. డెఫినెట్గా ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్.